లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. గురువింద గింజ సామెత గుర్తుందా? అది ఎవరికి వర్తిస్తుంది? వైసీపీకా, కూటమికా, లేదా ఇంకెవరికైనా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అందుగురించే ఇదిగోండి ఇక్కడ వెనకాల పిక్ ఉంది చూసారా, ఇది గూగుల్ నుంచో ఇంకెక్కడి నుంచో డౌన్లోడ్ చేసింది కాదు, డైరెక్ట్గా నేనే ఇది పిక్ ఫోటో తీసా. కొండెక్కినప్పుడు నాకు కనిపించింది, సరే ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి తీసాను అనమాట. ఇదిగో చూడండి, ఒక చెట్టుకి ఆ గురువింద గింజలు ఇదిగో ఇక్కడ చూడండి ఇలా కాసినాయి, ఇక్కడ ఇలా కాసినాయి, అక్కడ కూడా ఓ 2-3 కాసినాయి. సో ఆ రకంగా నాకు చూడంగానే అనిపించింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీంతో పని ఉంటుంది అనే ఉద్దేశం మీదే తీయటం జరిగింది. ఇప్పుడు ఈ గురువింద గింజలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇదిగోండి ఇదంతా ఎర్రగా ఉంది, ఇక్కడ నల్లగా ఉంది. సో ఈ నలుపుని చూసుకోకుండా నేను అంత ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది. కింద ఉన్న ఆ నలుపు అనేది చూసుకోదనమాట. అందుగురించే ఏదైనా విషయం వచ్చినప్పుడు గురువింద గింజ సామెత వాడతారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే తాజాగా ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్, ఈయనకు సంబంధించిన విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఓకే, తప్పే అని చెప్పేసి దీని క్రితం ఒక వీడియోలో కూడా నేను చెప్పాను. ఆ వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ పైన కూడా మనం వీడియోలో విశ్లేషించుకోవాల్సి అని చెప్పేసి. సో అందుగురించే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఒక డిఎస్పీ ఓయ్ అని అంటున్నాడు మైక్ పట్టుకొని అని చెప్పేసి డిఎస్పీని, అలాగే ఈ ఎమ్మెల్యేని, అలాగే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయనకి సంబంధించి ఇలా కోట్ చేస్తూ వీళ్ళు ఎమ్మెల్యేలా ఇదేమి రాజ్యం, జంగిల్ రాజ్యం అని చెప్పేసి అన్నారు. రైట్. అయితే ఇక్కడ కొన్ని వర్షన్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూటమిలోని నాయకులు ఒక తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు తనవాడైనా ఎవరైనా సరే తప్పుగానే పరిగణించాలి. దాన్ని డిఫెండ్ చేసుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. అయితే అఫ్కోర్స్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన దాన్ని అది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగిందా, లేదా ఇంకొకరు ఫోర్స్తో జరిగిందా, లేదా ఇంకా ప్రలోభాలకు భయపెట్టా బెదిరించా, రీజన్ ఏదైనా అది తప్పుగానే పరిగణించాలి. దాన్ని ఖండించాల్సిన బాధ్యత సొంత పార్టీ వాళ్ళకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చేసరికి అదిగో మీరు చేయలేదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో జరగలేదా, మీ వాళ్ళు చేయలేదా అని. కరెక్ట్, జరిగింది. కానీ ఆ జరిగిన దానిని వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అని అంటే వాస్తవంగా అవన్నీ జరిగినాయి, దాన్ని ఖండించలేదు, చర్యలు తీసుకోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా శిక్షించి ప్రక్కన కూర్చోబెట్టారు. ఇది అండర్లైన్ చేసుకోండి. సో ఇప్పుడు ఆయన శిక్షించి ప్రక్కన పెట్టేసినప్పుడు ఇంకా మరలా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో జరగలేదా అని ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ ఇంకొక వర్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి పదే ఆ సందర్భంగా మాట్లాడారు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా, అసలు ఏంటివి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ఇంకా ఎగ్జాగరేట్ చేసి గతంలో ఎప్పుడూ జరగలేదు అనే తరహాలో మాట్లాడటం అనేది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అందుకని గురువింద గింజని పెట్టింది నేను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ హయాంలో జరిగినప్పుడు దాన్ని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలా. ఆయన పదే ఇప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు, రైట్. కానీ అట్ ద సేమ్ టైం ఆయన అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ కావచ్చు, అలాగే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మన అంబటి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, వీళ్ళందరూ చేసింది ఏంటి? ఆడియో రికార్డులు కావచ్చు, వీడియోల్లో కావచ్చు, బయటకు వచ్చినప్పుడు ఏమన్నారండి? మార్ఫింగ్లు అంట. అప్పుడు మార్ఫింగ్లు అయితే ఇప్పుడు నిజాలవుతాయా? పోనీ ఇప్పుడు కూటమి వాళ్ళు ఇవి మార్ఫింగ్లు అంటే అప్పుడు అవి కూడా మార్ఫింగ్లు అవ్వాలి కదా. సో ఈ గురువింజ కింద సామెత అనేది ఎవరైతే దీనిపైన కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఇది పార్టీలకి వర్తిస్తాయి. ఇందులో మొహోటల్ కాక పర్సంటేజ్ అనేది కొంచెం వేరియేషన్. సో ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ఆశ్చర్యంగా మాట్లాడతాం, ఆశ్చర్యంగా ఉంది అంటే మరి హత్య చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రక్కన ఇప్పటికీ తిప్పుకుంటూ ఉంటారు. కోర్స్ అప్పుడేదో టెంపరీగా సస్పెండ్ చేసామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారులేండి, కానీ ఆ తర్వాత జాయిన్ చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. మరి గోరంట్ల మాధవ్ని ఏమైనా సస్పెండ్ చేశారా? చేయలా. మరలా ఈ అంబటి రాంబాబు పైన కావచ్చు, లేకపోతే అవంతి శ్రీనివాస్ పైన కావచ్చు, దీనిపైన విచారణ జరపడం కానీ, అసలు వాస్తవాలు ఏంటి బయట పెడతాం కానీ, ఇవన్నీ ఏమైనా జరిగినాయా? జరగలేదు. అంత మాత్రాన ఇప్పుడు ప్రశ్నించకూడదా అంటే ప్రశ్నించవచ్చు, కానీ ఆ సమయంలో అప్పుడు గట్టిగా కనుక వాళ్ళపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఇంకా బలంగా మాట్లాడడానికి స్కోప్ ఉండేది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ఆ రకంగా మాట్లాడినప్పుడు కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ ఏ రకంగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు? ఆయమ్మాయి మంచిది కాదనో, లేకపోతే అది కావాలని ప్లానింగ్లో చేశారనో, హనీ ట్రాప్ చేశారని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఏమన్నా చిన్నపిల్లలా, అమాయకులా? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అమాయకంగా జరిగింది ఏదో ట్రాప్ చేస్తే నేను ఇలా అయిపోయాను అని చెప్పేసి అంటే మాత్రం అది మూర్ఖత్వమే. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చెయ్యమాకండి. అప్పుడు వైసీపీ చేసిన తప్పే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని నాయకులు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తప్పులు మరలా మీరు చేయకండి. ఆల్రెడీ అటువంటి తప్పులు చేసినప్పుడు వాటిని కవర్ చేసినందుకు వాళ్ళకి ఎటువంటి శిక్ష పడింది అనేది క్లియర్ కట్గా ప్రజలు తెలియజేశారు. మరలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రకంగా అంతకుముందు కోనేటి ఆదిమూలం కావచ్చు, ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ కావచ్చు, వీళ్ళు చక్కగా పరిపాలన చేయండి రా బాబు, మీరు మా నియోజకవర్గ సమస్యలు తీర్చండి అని చెప్పేసి బ్రహ్మాండంగా గెలిపిస్తే, పైగా రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గంలో అప్పటి వరకు కూడా కాంగ్రెస్కి లేకపోతే ఆ తర్వాత వైసీపీకి ఆ రకంగా అంత బలంగా ఉంటే అది అంతా కాదు, మీరు మాకు వద్దు అని చెప్పేసి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఇది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆశ్చర్యం వ్యక్తపరిచినా అది జనాలు నవ్వుకుంటారు. అప్పుడు జరిగిన దానిపైన కూడా మాట్లాడుతూ అప్పుడు మా వాళ్ళు ఇలాంటి సన్నాసి పనులు చేశారు, ఇప్పుడు వీళ్ళు అంతే చేస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నది ఏంటి, వీళ్ళు వచ్చి చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అంటే చాలా హుందాతనంగా ఉండేది. అలాగే ఇప్పుడు కూటమిలో నాయకులు కూడా ఖచ్చితంగా ఇది తప్పే, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి తమ్ముడు తనవాడైన ధర్మం తప్పడనే తరహాలో వ్యవహరిస్తే అది అందరికీ బాగుంటుంది, ప్రజల మన్ననలు పొందగలుగుతారు. అలా కాకుండా మనవాడు తప్పు దొరికిపోయినప్పుడేమో అట్లా కాదు, వాళ్ళ సైడ్ నుంచి హనీ ట్రాప్ లేకపోతే అమాయకంగా దొరికిపోయాడో బుక్ అయిపోయాడో అనే సింపతి గేమ్ మాత్రం దయచేసి ఆడమాకండి. అది ఎవరు చేసినా తప్పే. అసలు అఫ్కోర్స్ వాళ్ళు ట్రాప్ చేశారా, వీళ్ళు పడ్డారా, ఏది జరిగినా అసలు అటువంటి వాటికి దూరంగా ఉంటే ఏ పంచాయతీ ఉండదుగా. ఇప్పటివరకు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఇటువంటి మచ్చ లేకుండా బ్రహ్మాండంగా ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలపైన పోరాడటమో లేకపోతే పరిష్కరించే మార్గం వైపు చూడటమో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడక్కడ ఇట్లాంటి గింజలు ఉంటే ఏమవుతుంది అంటే పరిస్థితి అది ఆ పార్టీ మొత్తానికి ఆపాదించే ప్రమాదం ఉంది. సో ఇప్పటికైనా దయచేసి మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకులైనా సరే ఇట్లాంటి పనికిమాలిన వాటికి మాత్రం దూరంగా ఉండి సరిగ్గా ప్రజా జీవితం చేయాలి అనుకుంటే ఉండండి, లేదు అనుకుంటే ఆయా పదవులకో పార్టీలకో రాజీనామాలు చేసేసి దూరంగా వెళ్ళిపోయారనుకోండి, ఎవడ పట్టించుకోలేక ఎందుకు నీ వ్యాపారం ఏదో చేసుకుంటావు, లేకపోతే నీ ఉద్యోగం ఏదో చేసుకుంటావు, నీ ఆదాయం ఏదో సంపాదించుకుంటావు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా జవాబుదారీతనం అనేది ఉంటుంది. ఆ జవాబుదారీతనం కానీ ప్రజలను కానీ లెక్క చేయకుండా ఉన్నారనుకోండి, ఇదిగో చివరికి ఈ రకమైన పరిస్థితి దాపరేస్తుంది. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా, ప్రమాద ఘటికలన్నీ కూడా ఫేస్ చేయవలసింది ఎవరు అంటే ఆయా పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. సో మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని, అంటే ప్రధానంగా ఈ గురువింద సామెత ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందా లేదా కూటమికి వర్తిస్తుందా, ఎవరికి వర్తిస్తుందా అనే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.